నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దేవరకొండ మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థి శైలజ వెంకటేశ్వర్లు 20వ వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే దేవరకొండలోని వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దేవరకొండ బీసీ మహిళ కావడం, చైర్పర్సన్ అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో విస్తరణకు సహకరిస్తానని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, ఇంకే పారిశుద్ధ్య విషయంలో కానీ ఇవన్నిటి మీద కూడా నేను చర్య తీసుకొని నేను క్రమబద్ధంగా పరిపాలన చేస్తానని వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాను. ఏ టైంలో వచ్చినా కూడా నా ఇంటి తలుపులు మీ సేవకై ఎప్పుడూ తెరిచి ఉంటాయి. నాకు పదవి ఉన్నా లేకున్నా, పదవి లేనప్పుడే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, నాకు ప్రభుత్వం అండగా ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీ యొక్క వాల్యుబుల్ ఓటును అందరూ కూడా దానికి ఒక వాల్యూ తెస్తారని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఓటు ఆయుధం ప్రజలలో ఉంటుంది, నిర్ణయించుకునేది వాళ్ళు కనుక మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ గుండెలలో ఉండాలి. కనుకనే ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే మీరే మున్సిపల్ చైర్మన్, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మున్సిపల్ చైర్మన్ కంగ్రాట్స్ అడ్వాన్స్ అని అంటున్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళల్లో స్పందన ముందుకు తీసుకెళ్ళి నన్ను ఆ పీఠాన్ని అధిష్టిస్తుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ పరిసరాల పరిశుభ్రత, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అట్లాగే రోడ్లు, విద్యుత్ అన్నిటిని కూడా నేను కల్పిస్తానని కోరుకుంటున్నాను. ప్రజలకు ఇంకేమైనా కూడా సమస్యలు ఉంటే నేను ముందుండి వాళ్లకు చేయూతనిస్తానని కోరుకుంటున్నాను.